సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి సిలువ ధ్యానాల్లో భాగంగా ఆయన సిలువపై చెప్పినటువంటి 7 మాటలను గురించినటువంటి వివరణలు మనము ప్రతి ఒక్క మాటను గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి మాట ఆయన సిలువపై చెప్పినటువంటి ఆఖరి మాట అయినటువంటి 7వ మాటను గురించి ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో ఆయన చెప్పినటువంటి 7వ మాట అయిన అలాగే ఆఖరి మాట అయినటువంటి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అనేటువంటి మాటను మనము చూస్తాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానను ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నట్లుగా అంటే ఆయన చెప్పినటువంటి మొదటి మాట దగ్గర నుంచి ఈ యొక్క 7వ మాట వరకు కూడా అంతకు ముందుగానే దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి సిద్ధపాటు చేసి ఉంచినటువంటి లేఖనాలు ఏవైతే ఉన్నావో ప్రతి ఒక్క లేఖనాన్ని కూడా ఆయన జీవితంలో నెరవేర్చి తండ్రి చిత్తాన్ని సంపూర్ణము చేసి ఈ యొక్క ఆఖరి గడియలో కూడా అంటే ప్రాణము వదిలేసేటువంటి ఆ యొక్క చివరి క్షణంలో కూడా ఆయన దేవుని చిత్తాన్ని లేకపోతే తన గురించి ముందే సిద్ధపాటు చేసి ఉంచినటువంటి ఆ యొక్క లేఖనాన్ని నెరవేరుస్తున్నట్లుగా మనము గమనించాలి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనంలో ఈ యొక్క 7వ మాటను గురించినటువంటి విషయాలు మనము చూస్తాం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడవు నీవే అనేటువంటి లేఖనము మరి ముందుగానే యేసుక్రీస్తుని గురించి దావీదు ద్వారా సిద్ధపాటు చేసి ఉంచాడు. కాబట్టి ఆ లేఖనము ఈయన యందు నెరవేరేటువంటి విధంగా యేసుక్రీస్తు ఇక్కడ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అని చెప్పి ఆ మాటను చెప్పిన తర్వాత ఆయన యొక్క ప్రాణాన్ని వదిలినట్లుగా మనము ఈ లేఖన భాగాన్ని చదివినప్పుడు మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను అని చెప్పినప్పుడు ఈ ఆత్మను గురించినటువంటి వివరణ ఏదైతే ఉందో ఏది ఆత్మ, దేన్ని ఆత్మ అన్నారు, ఆత్మ యొక్క వివరాలేంటి, ఎన్ని రకాలుగా ఏ సందర్భాలలో ఈ యొక్క ఆత్మను గురించి మాట్లాడారనేటువంటి విషయాల్లోకి మనం వెళ్ళడం లేదు. ఎందుకనంటే గడిచినటువంటి వీడియోల్లో మీరు చూసి ఉన్నట్లయితే ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఏంటి, లేకపోతే పరిశుద్ధాత్మ అంటే ఏమిటి అనేటువంటి విషయాలను గురించి గడిచిన వీడియోల్లో చాలా వివరంగా మాట్లాడినటువంటి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. కాబట్టి ఆత్మను గురించినటువంటి విషయాలు తెలుసుకోవాలంటే అంటే దేవుని గ్రంథంలో ఈ యొక్క ఆత్మ అనే పదాన్ని ఎన్ని రకాలుగా ఎన్ని సందర్భాల్లో వాడారు అనేటువంటి విషయాలు మీకు చాలా వివరంగా తెలుస్తాయి మన వీడియోలు చూసినట్లయితే. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పినప్పుడు దాని వరకు మాత్రమే ఆ యొక్క మాట యొక్క అర్థం వరకు మాత్రమే ఈరోజు మనం ఈ యొక్క వాక్య సందేశంలో వివరించుకోబోతున్నాం. మరి ఇంతకు ముందు 6 మాటల్ని మనం పరిశీలన చేశాము. చాలా వివరంగా ప్రతి ఒక్క మాటను గురించి మనం మాట్లాడుకున్నాము. మొత్తం అవన్నీ కూడా మనం పరిశీలన చేసినప్పుడు మనకు అర్థమైనటువంటి విషయం ఏంటనంటే తండ్రి చిత్తమును నెరవేర్చుట మాత్రమే యేసుక్రీస్తు యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతగా మనము గుర్తించాము. కాబట్టి ఈ ఆఖరి మాట చెప్పిన తర్వాత ఆయన యొక్క ప్రాణం అనేటువంటిది వదిలేశాడు. కాబట్టి దేవుని సంబంధమైనటువంటి ఆ యొక్క చిత్తం ఏదైతే ఉందో తండ్రి తనకు అప్పగించి పంపించినటువంటి బాధ్యత ఏదైతే ఉందో అదంతా కూడా నెరవేర్చి చివరిగా తన యొక్క ప్రాణాన్ని లేకపోతే తన యొక్క ఆత్మని దేవుని చేతుల్లో పెట్టి నా ఆత్మను నీ చేతికి అప్పగించేస్తున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నట్లుగా ఇక్కడ మనము గమనించాలి. ఎందుకంటే ఈయన చనిపోయిన తర్వాత తిరిగి ఈయన జీవించాల్సినటువంటి అవసరత ఉంది. తండ్రి చిత్తం అంతా ఈయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క లేఖనాన్ని దేవుని చిత్తాన్ని అంతటిని ఈయన సంపూర్ణముగా చేసి ముగిస్తున్నాడు. కాబట్టి ఈ నిత్య జీవాన్ని గురించినటువంటి విషయాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికున్నప్పుడే అనేక సందర్భాల్లో శిష్యులతోనూ ఇంకా పరిసయ్యులతోనూ ఇంకా శాస్త్రులతోనూ వాళ్ళందరితో కూడా ఆయన మాట్లాడి వాళ్ళకి ఆ విషయాలు పునరుద్ధాన సంబంధమైనటువంటి విషయాలన్నీ వాళ్ళకి చాలా వివరంగా చెప్పాడు. దేవాలయాన్ని పడగొట్టండి, నేను దాన్ని 3వ దినము లేపుతాను అని చెప్పినప్పుడు అక్కడే అదే సందర్భంలో ఉంటుంది కదా, ఆయన కంటికి కనబడుతున్నటువంటి ఆ యొక్క రాళ్లతో కట్టబడినటువంటి ఆలయాన్ని గురించి మాట్లాడలేదు, కానీ తన దేహమైనటువంటి తన శరీరమైనటువంటి ఈ యొక్క దేవుని ఆలయాన్ని గురించి మాట్లాడాడు. 3వ దినం లేపుతానంటే ఏంటి దాని అర్థము అని అంటే నేను తిరిగి సజీవున్నై తిరిగి వస్తాను నేను ఖచ్చితంగా అనేటువంటి విషయాలు వాళ్ళకి బోధించాడు. అలాగే
యోనాను గురించినటువంటి విషయాల్లో కూడా యోనా 3 రాత్రింబగళ్ళు ఎలాగైతే చేప గర్భంలో ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు మరి సమాధిలో ఉండాలనేటువంటి విషయాలు ఆయన చెప్పాడు. అలాగే మనుష్య కుమారుడు పాపిష్టులైనటువంటి మనుషుల చేతికి అప్పగించబడి మృతి పొంది తిరిగి 3వ దినము లేచుట అగత్యము అనేటువంటి విషయాలను కూడా అనేక పర్యాయాలు ఆయన చెప్పాడు. ఏంటి ఈ మాటల్లో చెప్పడం అనేటువంటి విషయం ఏంటనంటే అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, తిరిగి దేవాలయము లేపబడాలనన్నా యోనా ఏ విధంగా అయితే చేప గర్భంలో నుంచి బయటకు వచ్చి సువార్త ప్రకటించాడో అది నెరవేరాలన్నా యేసుక్రీస్తు చెప్పినట్లుగానే 3వ దినము ఈయన సమాధిలో నుంచి సజీవుడిగా బయటికి రావాలన్నా సరే అది తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క బాధ్యత. తండ్రి తనకు తాను జీవము గలవాడై ఉన్నాడు కాబట్టి ఆ జీవాన్ని ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి ఇస్తాడనేటువంటి విషయము యేసుక్రీస్తుకి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఇక్కడ ఆత్మను అప్పగిస్తున్నాను అని అంటే తనని తిరిగి జీవింపజేసేటువంటి శక్తి తండ్రికి మాత్రమే ఉంది. తండ్రి ఖచ్చితంగా నా ప్రాణాన్ని తిరిగి నాకు అనుగ్రహిస్తాడనేటువంటి విషయము, నా ఆత్మను అంటే నా జీవాన్ని, నా ప్రాణాన్ని, నా బాధ్యత అంతటినీ కూడా తండ్రి నీ చేతికి నేను అప్పగిస్తున్నాను, ఇక మీదట నన్ను సజీవునిగా చేసేటువంటి బాధ్యత నీదే అని చెప్పి యేసుక్రీస్తు ఆ యొక్క విషయాన్ని ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నట్లుగా మనము చూస్తాము. ఏంటి ఆత్మ అని అంటే మనము ఆదికాండంలో ఆదాము తయారు చేయబడినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే నరుని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే ఆత్మ అనేటువంటి దాన్ని ప్రాణానికి, ఆత్మ అనేటువంటి దానికి జీవానికి సాదృశ్య రూపకంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి తండ్రి చేతికి అప్పగిస్తున్నటువంటిది ఏంటి? ఇక్కడ ఆత్మ అప్పగించబడుతుంది అంటే అర్థం ఏంటనంటే తన యొక్క జీవాన్ని తిరిగి సమాధిలో నుంచి తనని బయటికి తీసుకొచ్చేటువంటి ఆ యొక్క శక్తి అనేటువంటిది, ఆ బాధ్యత అంతా కూడా తండ్రి నీ చేతికి నేను అప్పగిస్తున్నాను, ఇక మీదట నా బాధ్యత నేనైతే నీ చిత్తం అంతటిని నెరవేర్చాను, ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చి సంపూర్తి చేసేసాను, నేను నీ యొక్క ఉద్దేశాలన్నీ కూడా నేను నెరవేర్చేశాను. కాబట్టి దాని వలన వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి అని అంటే నువ్వు తండ్రి పని చేసినట్లయితే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లయితే, వాక్యాన్ని గ్రహించి దానికి లోబడి దేవుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించినట్లయితే నీ ప్రాణం యొక్క బాధ్యత, నిన్ను జీవింపజేసేటువంటి బాధ్యత, నిన్ను నీతిమంతుడుగా తీర్చి పాపబంధకాల నుంచి విడుదల చేసేటువంటి బాధ్యత తండ్రిది. కాబట్టి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, నీ యొక్క ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి, దేవుని అధికారానికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో ఆయన నీ త్రోవలన్నింటినీ కూడా నేను సరళం చేస్తాను, నువ్వు ముందు దేవుని అధికారానికి లోబడు. అదే యేసుక్రీస్తు ఇక్కడ చేస్తున్నాడు. తండ్రి, నేను నీ పని అంతా కూడా నెరవేర్చాను, ఏ బాధ్యత అయితే నువ్వు నా మీద పెట్టావో, ఏ ఉద్దేశాన్ని అనుసరించి నువ్వు నన్ను ఈ లోకానికి పంపించావో అదంతా కూడా నేను నెరవేర్చాను. ఇక అంతిమ ఘట్టం, ఆఖరి ఘట్టం ఇది ఏంటి అది అని అంటే నా ప్రాణాన్ని, నా ఆత్మను నీ చేతిలో పెడుతున్నాను. రోమపత్రిక 8వ అధ్యాయము 11వ వచనములో దానికి సంబంధించినటువంటి వివరణ మనకి కనబడుతుంది. ఒకసారి ఆ యొక్క లేఖన భాగాన్ని చదువుదాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. ఖచ్చితంగా అదే యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నటువంటి ఆఖరి మాట అయినటువంటి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఆత్మ, మనం ఆదికాండంలో నుంచి కాంటెక్ట్ తీసుకొని మాట్లాడినటువంటి రెఫరెన్స్ ప్రకారం ఇక్కడ ఆత్మ ఏంటి అప్పగిస్తున్నాడు అంటే తన యొక్క జీవనాధారాన్ని, తిరిగి తనకు వచ్చేటువంటి ఆ యొక్క జీవన సంబంధమైనటువంటి విషయాలని, తిరిగి తనకు నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి ఆ యొక్క బాధ్యత అంతటినీ కూడా ఇక్కడ ఏమంటున్నాడనంటే మృతులలో నుండి యేసుక్రీస్తును లేపిన వాని ఆత్మ. ఎలాగ యేసుక్రీస్తు లెగగలిగాడు అనంటే తన యొక్క బాధ్యత అంతా కూడా తండ్రి మీద పెట్టేశాడు. ఆయన చిత్తమంతా నెరవేర్చి ఇక మీదట నా యొక్క జీవానికి, నన్ను తిరిగి సమాధిలో నుంచి బయటికి తీసుకొచ్చేటువంటిది, నన్ను తిరిగి నిత్య జీవంలోనికి నడిపించేటువంటి బాధ్యత ఎవరిది అని అంటే నీదే. అందుకే పౌలు ఇక్కడ దాన్ని తన మాటల ద్వారా
విషయాన్ని పూర్తిగా వివరిస్తూ ఉన్నాడు. ఎలాగా అనంటే మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ. ఎందుకనంటే యేసుక్రీస్తు తన యొక్క బాధ్యత అంతటినీ కూడా తండ్రి మీద పెట్టేశాడు. ఒకవేళ అదే రకమైనటువంటి క్రీస్తు ఆత్మ నీకు ఉన్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు అయినటువంటి తన కుమారుణ్ణి ఎలాగైతే సజీవునిగా బయటికి తీసుకొచ్చాడో నిన్ను నన్ను కూడా అదే రకమైనటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి, ఒకవేళ నీ బాధ్యత అంతటిని, నీ ఆత్మని, నీ ప్రాణాన్ని, నీ జీవాన్ని తండ్రి అయినటువంటి దేవునికి నువ్వు అప్పగించినట్లయితే యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే కాదు ఆ మాట చెప్పవలసినటువంటిది. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనేటువంటి విషయము దావీదు కూడా చెప్పాడు, నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పేసి. మనము కూడా అదే రకమైనటువంటి మాట చెప్పగలగాలి. ఏంటా మాట అంటే, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. మన యొక్క ఆత్మలన్నీ కూడా, విశ్వసించిన వాడి ప్రతి ఒక్క ఆత్మ కూడా తండ్రి చేతిలో ఉండాలి. ఆ బాధ్యత బ్రతకడానికని చెప్పేసి నువ్వు నేను చేసేటువంటి విషయాలు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించలేవు. మన యొక్క గొప్పతనము కానీ, మన యొక్క ఆధిపత్యము కానీ, మనకు ఉన్నటువంటి ఈలోక సంబంధమైనటువంటి ఏ విషయం కూడా మనల్ని తిరిగి సమాధిలో నుంచి బయటికి తీసుకురాలేదు. మృతులమైపోయిన తర్వాత తిరిగి బయటకు వచ్చేటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా, తిరిగి జీవాన్ని పొందేటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. కానీ మృతులలో నుంచి క్రీస్తును లేపిన వాని ఆత్మ నీలో నివసించినట్లయితే, అంటే యేసుక్రీస్తులో ఎలాగ నివసించింది అని అంటే, లేఖన భాగముల ఎడల అవగాహన కలిగిన వాడై నేను తండ్రి చిత్తాన్ని అంతటినీ కూడా నెరవేర్చేశాను. కాబట్టే నా ఆత్మ ఇప్పుడు నీ చేతిలో ఉంది, ఆ బాధ్యత నీదే తండ్రి అని చెప్పి తండ్రికి తనని తాను లోబరుచుకున్నప్పుడు మూడో రోజు ఏం జరిగిందో మనకి తెలుసు కదా. ఆయన సజీవుడై తిరిగి సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. దేవుడు తాను చేసినటువంటి వాగ్దానాన్ని, ఎవరికి చేసినటువంటి వాగ్దానాన్ని? అబ్రహాం అయినటువంటి ఆయన పితరుడికి చేసినటువంటి వాగ్దానాన్ని యేసుక్రీస్తు ద్వారా ఆయన నెరవేర్చేశాడు. అంతే. నువ్వు నీ బాధ్యత అంతటిని, నీ ప్రవర్తన అంతటిని, నీకున్నటువంటి సమస్తం మీద ఆధిపత్యాన్ని అంతటిని, మరీ ముఖ్యముగా నీ ఆత్మని అనగా నీ ప్రాణము యొక్క విలువను, నీ ప్రాణము యొక్క సమస్తమైన అధికారాన్ని యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రి చేతిలో పెట్టాడో మనము కూడా అలాగే మన జీవనాధారం అంతా కూడా తండ్రి చేతిలో పెట్టినట్లయితే యేసుక్రీస్తు ఎలాగైతే మూడో దినం బయటకు వచ్చాడో ఆయన వచ్చినప్పుడు అని చెప్పి అంటాడు. దాన్ని ఒకసారి చూద్దాం ఆ వచన భాగాన్ని. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22-23 వచన భాగాలని చదువుదాం ఒకసారి. ఇక్కడ ఏమంటాడనంటే, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. మొట్టమొదటిగా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఆయన మృతులలో నుంచి సజీవునిగా చేశాడు. ఒకవేళ ఆయన ఆత్మ నీలో ఉంచినట్లయితే తిరిగి ఆయన వచ్చినప్పుడు, ఆయన వచ్చేటువంటి విషయం ఒకటి ఉన్నది కాబట్టి, లేఖనం ఇంకా నెరవేరబడవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి, రెండవసారి యేసుక్రీస్తు ఈ భూమి మీద జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూసినట్లుగా ఆయన ఒలీవల పర్వతం మీద పాదములు ఉంచినప్పుడు ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగే ఆయన వచ్చినప్పుడు, యేసుక్రీస్తు తిరిగి రెండవసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతివాడు కూడా వాడి వాడి వరుసలలో బ్రతికింపబడతారు. ఒకవేళ నీ ప్రాణము, నీ యొక్క ఆత్మ ఆయన చేతిలో నువ్వు ఉంచినట్లయితే, నీ బాధ్యతని ఆయన మీద మోపినట్లయితే మాత్రమే అది సాధ్యమవుతుంది. నీ బాధ్యత, నీ యొక్క ఆత్మ యొక్క బాధ్యత, నీ యొక్క ప్రాణం యొక్క బాధ్యత అంతా కూడా ఆయన మీద, ఆయన చేతుల్లో నువ్వు ఉంచినట్లుగానే యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నట్లుగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పిన విధంగా మనము మన యొక్క ప్రాణాధారాన్ని, మన యొక్క జీవనాధారాన్ని అంతటినీ కూడా దేవుని చేతిలో పెట్టినప్పుడు, మన ఆత్మను దేవునికి అప్పగించినప్పుడు, తిరిగి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మనందరం కూడా సజీవులుగా లేపబడి ఆయనతో పాటు ఉండేటువంటి అవకాశము మన అందరికీ కూడా వస్తుంది. కాబట్టి విశ్వాసం అనేటువంటిది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఎందుకంటే దేవుని వాక్యం అంతా కూడా నెరవేర్చేశాడు. ఈ నెరవేర్చేటువంటి క్రమంలో ఏం జరుగుతుందనంటే, ఆ వాక్యము వలన నువ్వు ఏ వాక్యాన్ని అయితే వెంబడించావో ఆ వాక్యం వలన నీకు విశ్వాసం కలుగుతుంది. ఏంటా విశ్వాసము అనంటే, తిరిగి పునరుద్ధానం అయ్యేటువంటి విశ్వాసము. నువ్వు తిరిగి బ్రతికింపబడతావు అనేటువంటి ఆ యొక్క నిశ్చయత నీకు వస్తుంది. దేన్ని బట్టి అనంటే వాక్యాన్ని బట్టి. కాబట్టే ఇక్కడ యేసుక్రీస్తు ఆ మాట చెప్పగలిగాడు, నా బాధ్యత నీది, నా ఆత్మ నీ చేతిలో నేను పెడుతున్నాను అనేటువంటి విషయము దేవుని వాక్యాన్ని వెంబడించేటువంటి ఆ క్రమములో నీకు కలుగుతుంది. దేవుని వాక్యాన్ని వెంబడించేటువంటి ఆ క్రమములో నువ్వు నెరవేరుస్తున్నటువంటి, నువ్వు వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క వాక్యము ద్వారా నీకు ఆ యొక్క విశ్వాసం అనేటువంటిది వస్తుంది. దేవుణ్ణి వెంబడించేటప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించేటప్పుడు ఒక విశ్వాసము గలవారమై ఆ పని చేయాలి.
ఈ శరీర సంబంధమైనటువంటి దాన్ని బట్టి నాకు ఏ రకమైనటువంటి లాభం కూడా లేదు, కానీ నేను మృతుడనై తిరిగి సజీవునిగా లేపబడతాననేటువంటి విశ్వాసము, ఆ యొక్క వాక్యాన్ని అనుసరించడంలో, వాక్యాన్ని వెంబడించేటువంటి నీ యొక్క జీవిత ప్రయాణం అంతట్లో కూడా ఆ యొక్క విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకున్నటువంటి వాడు అయినట్లయితే ఖచ్చితంగా నువ్వు చీకటికి వారసుడు కాదు కానీ, లేకపోతే మరణానికి నువ్వు వారసుడవు కాదు కానీ, నిత్య జీవానికి వెలుగు సంబంధుడవై ఉంటావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు తన యొక్క విశ్వాసం అనేటువంటిది వెల్లడిపరుస్తున్నాడు. ఖచ్చితంగా నేను 3వ రోజు లెగుస్తాను, ఖచ్చితంగా ఈ యొక్క దేవుని ఆలయం అనేటువంటిది లేపబడుతుంది. ఎందుకనంటే అంతకు ముందు ఆయన చేసినటువంటి పరిచర్య అంతటిని బట్టి ఆయన సంపాదించుకున్నటువంటి విశ్వాసం అది. కాబట్టి నిత్య జీవ సంబంధమైనటువంటి విశ్వాసము గలవారమై దేవుని పని చేయడానికి, దేవుని వాక్యాన్ని వెంబడించడానికి మనం ప్రయత్నించాలి. కానీ బ్రతికున్నంత వరకు మాత్రమే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నింటిని బట్టే మనం దేవుని దగ్గరకు వచ్చినట్లయితే అది నీ ప్రాణాన్ని రక్షించలేదు. అది నీ ప్రాణాన్ని నీకు తిరిగి అనుగ్రహించి నిన్ను సజీవునిగా చేయడానికి ఎంతమాత్రం కూడా ఉపయోగపడేటువంటి విషయం కాదు. కానీ ఆయన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కనబరిచినటువంటి విధానాన్ని గమనించినట్లయితే తండ్రి ఖచ్చితంగా నన్ను సజీవుడిగా చేస్తాడు అనేటువంటి విశ్వాసం అనేటువంటిది యేసుక్రీస్తు తాను చేసినటువంటి పరిచర్య అంతటి ద్వారా తాను సంపాదించుకున్నటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకమైనటువంటి విశ్వాసాన్ని ఈ మాటలో మనం చూడాలి. నా ఆత్మ నీ చేతిలో ఉంది అని చెప్తున్నాడు అక్కడ. కాబట్టి మనము కూడా ఆ రకమైనటువంటి విశ్వాసమే కనపరచగలిగినటువంటి వారమై దేవుని వాక్యాన్ని వెంబడించడం ద్వారా, ఆయన పని చేస్తున్నటువంటి విధానంలో, ఆయనను మనందరం కూడా వెంబడిస్తున్నటువంటి విధానంలో పునరుద్ధాన సంబంధమైనటువంటి ఆ విశ్వాసాన్ని మనము సంపాదించుకోగలిగినట్లయితే నిత్యము ఉండేటువంటి, శాశ్వతంగా ఉండేటువంటి ఆ యొక్క జీవాన్ని మనము పొందుకోగలుగుతాం. కాబట్టి అలాంటి ఆశ దేవుని పని చేయడంలో, ఆ పని చేయడం ద్వారా యేసుక్రీస్తు పొందినటువంటి ఆ రకమైనటువంటి సంతృప్తి అనేటువంటిది, అలాంటి నిశ్చయత అనేటువంటిది మనం కలిగి ఉండాలి. దాన్నే 42వ కీర్తనలో అంటాడు కదా దావీదు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. దేవుని కొరకు ఆశపడడం ఏంటి అని అంటే ఆయన జీవము కలిగినటువంటి వాడు. జీవం అనేటువంటిది ఆయనలో నుంచే వచ్చింది. కాబట్టి ఆ జీవము ఎడల ఆసక్తి కలిగి నువ్వు దేవుని పని చేయాలి. ఆ జీవాన్ని అనుసరించేటువంటి వారముగా మనం ఉన్నట్లయితే దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ జీవం అనేటువంటి ఆ యొక్క బహుమానం అనేటువంటిది మనందరికీ కూడా అనుగ్రహిస్తాడు. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని సజీవునిగా చేసి ఆ విషయాన్ని నిరూపించాడు. కాబట్టి ఎవడైతే దీన్ని నమ్ముతాడో వాళ్ళందరికీ కూడా ఆయన కుమారునిలాగే నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ ఆత్మను ఆయన చేతిలో పెట్టినప్పుడు మాత్రమే. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటా విషయము? నువ్వు చేసేటువంటి పని ఎలా ఉండాలి, నువ్వు చేసేటువంటి సేవ ఏ రకంగా ఉండాలి, నువ్వు దేవుణ్ణి వెంబడించేటువంటి ఆ విధానం ఎలా ఉండాలి అని అంటే నీ ప్రాణాన్ని కోల్పోయే విధంగా ఉండాలి. నిన్ను నువ్వు దేవునికి అర్పించుకునేటువంటి విధంగా ఉండాలి. కోల్పోతున్నావు అంటే ఏంటి? దేవుని చిత్తాన్ని బట్టి దాన్ని తిరిగి సంపాదించుకుంటున్నావు అని అర్థము. నీ ప్రాణాన్ని దేవుని నిమిత్తం పెడుతున్నావు అంటే ఏంటి దాని అర్థం అని అంటే తిరిగి దాన్ని తీసుకుంటున్నావు అని అర్థము. ఆ విధంగానే నీ ప్రాణాన్ని దేవుని సన్నిధిలో పెట్టగలగాలి నువ్వు. అందుకనే యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటనంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న విధంగా దేవుని చిత్తాన్ని అంతటినీ కూడా నెరవేర్చేటువంటి ఆ యొక్క విశ్వాస సంబంధమైనటువంటి ప్రయాణం ఎలా ఉంటుందనంటే నీ ప్రాణాన్ని నిత్యము కాపాడుకునేటువంటి విధంగా ఉంటుంది. అది ఆ మార్గంలో ఉంటేనే అది సరైనటువంటి విధానము, నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసం సరైనటువంటి విశ్వాసం అనబడుతుంది. అటువంటి నిశ్చయత యేసుక్రీస్తు తన మాటల ద్వారా మనందరికీ కూడా చెప్తున్నాడు. ఏంటి అని అంటే ఇక మీదట నా బాధ్యత నీది, నా ప్రాణము నా యొక్క ఆత్మ నీ చేతిలో ఉంది ఇప్పుడు. ఎందుకనంటే ఆ విశ్వాసాన్ని ఆయన పొందుకోగలిగాడు. నా ప్రాణాన్ని నేను ఎలా పెడుతున్నాను? నేను చేసినటువంటి పని అంతా కూడా నా తండ్రి అయినటువంటి దేవుడు నాకు ఏదైతే అప్పగించాడో పని, ఆ పని అంతటినీ కూడా నేను ఎలాగ చేసి ముగిస్తున్నాను అని అంటే నా ప్రాణాన్ని తిరిగి నేను సంపాదించుకునేటువంటి విధంగా ఆయన జీవిత ప్రయాణం అంతా కూడా మనము గమనించగలగాలి. అప్పుడు ఏమవుతుందనంటే మనం పనిచేసేటువంటి విధానం, మనం దేవుని సన్నిధిలో పనిచేసేటువంటి విధానము, దేవునికి మనల్ని మనం అప్పగించుకునేటువంటి విధానము ఎలా ఉండాలనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎలా ఉండాలి అని అంటే తిరిగి మనం బ్రతకగలిగేటువంటి వారముగా ఉండాలి.
మనం లేఖన భాగాన్ని చూసాం కదా, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ, ఆ శక్తి అనేటువంటిది తిరిగి జీవాన్ని అనుగ్రహించి మృతులను సైతం సజీవుడుగా చేసేటువంటి వాడు నేను నమ్మినటువంటి దేవుడు, నా తండ్రి అనేటువంటి దేవుడు అనేటువంటి నమ్మకం ఉండే విధంగా నువ్వు దేవుని పని చేయాలి. ఆ ఆశ కలిగినటువంటి వాడవై దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే, నీ ప్రయాణం ఆ విధంగా కొనసాగినట్లయితే, నా ప్రాణాన్ని నేను యేసుక్రీస్తు ఎలా పెట్టాడంట, తిరిగి సంపాదించుకునేలాగా మరణిస్తున్నాను నేను దేవుని చిత్తాన్ని బట్టి. కాబట్టి మనము కూడా ఆ రకమైనటువంటి విశ్వాసము దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించడం ద్వారా పొందుకున్నటువంటి వారం అయితే, మన ఆత్మ ఎక్కడుంది, మన యొక్క జీవం ఎక్కడున్నది, దేవుని చేతిలో ఉంది. యేసుక్రీస్తు ఒక్కడనే కాదు, ఆయనను లేపినట్లుగానే అన్నాడు. కాబట్టి ఆ రకమైనటువంటి అదే మార్గంలో యేసుక్రీస్తు చూపించినటువంటి ఆయన అడుగుజాడల్లో మనం ప్రయాణిస్తే మనకు కూడా అదే వర్తిస్తుంది. మనం కూడా సజీవులమై ఉంటాము. మన యొక్క ఆత్మను దేవుని చేతిలో మనం పెట్టినప్పుడు ఆ జీవం అనేటువంటిది దేవుడు మనందరికీ కూడా అనుగ్రహిస్తాడు. మరి అదే విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ చెప్పినటువంటి మాటకి సమానార్థం ఇచ్చేటువంటి మాట పౌలు మాటల్లో మనం చూడగలం. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఏంటి ఈ మాటల్లోని అర్థము? విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము, జీవ కిరీటం అనేటువంటిది ఉంచబడి ఉన్నది. విశ్వాసం అనేటువంటిది దేని కొరకు? విశ్వాసం అనేటువంటి దాని యొక్క అర్థం ఏంటి? విశ్వాసం అనేటువంటి దాని యొక్క అంతిమ లక్ష్యం ఏమై ఉండాలని ఈ లోక సంబంధమైనటువంటి తాత్కాలికమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు కావాలని కాదు. మన యొక్క బ్రతుకు తెరువు నిమిత్తమై మనకి ఏ లోటు కూడా ఉండాలనేటువంటి విశ్వాస క్రమం కాదు. విశ్వాసము కాపాడుకుంటుని, ఏంటి ఆ విశ్వాసం అని అంటే నీతి కిరీటము, జీవ కిరీటము, నిత్య జీవం అనేటువంటి బహుమానాన్ని మన కొరకు సిద్ధపాటు చేసి ఉంచాడు దేవుడు అనేటువంటి విధంగా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి నువ్వు. అప్పుడు ఏమవుతుందనంటే ఆ జీవ కిరీటం అనేటువంటిది యేసుక్రీస్తుకి, యేసుక్రీస్తుతో పాటు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉండేటువంటి విధంగా నీ విశ్వాస ప్రయాణం అనేటువంటిది, ప్రతి విషయంలోనూ అధికారం అనేటువంటిది దేవుని చేతిలో పెట్టినట్లయితే ఆ నీతి కిరీటము, ఆ జీవ కిరీటము దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. ఆ రకమైనటువంటి ఏర్పాటే దేవుడు లోకం ఎడల జరిగించి ఉన్నాడు. కాబట్టి విశ్వసించిన ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లే ఆయన కుమారుడిని దేవుడు లోకం కొరకు అనుగ్రహించాడు, ఈ లోకంలోనికి పంపించాడు. అందుకనే ఆ 8వ వచనం క్రింద ఏమంటాడనంటే, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రకమైనటువంటి విశ్వాసమే మీరందరూ కూడా వెంబడించండి, ఈ రకమైనటువంటి విశ్వాస మార్గంలోనే మీరందరూ ప్రయాణం చేయండి అని చెప్పి యేసుక్రీస్తు మాదిరిగా మనకు ఉంచాడు. ఇక్కడ పౌలు ఆయన పత్రికల ద్వారా మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. నీతి కిరీటాన్ని గురించి, జీవాన్ని గురించినటువంటి దానిగా మీ విశ్వాసాన్ని మీరు పెంపొందించుకోండి. ఆ రకమైనటువంటి విశ్వాస మార్గంలోకి రండి మీరందరూ కూడా. కాబట్టి సామెతల గ్రంథంలో మనం చూసినట్లుగా నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకుండా నీ సమస్త ప్రవర్తనలన్నింటి యందు ఆయన అధికారానికి లోబడినట్లయితే అప్పుడు ఏమవుతుందనంటే మన యొక్క ప్రాణము యొక్క బాధ్యత, మన యొక్క జీవము యొక్క బాధ్యత, మనల్ని తిరిగి జీవింపజేసేటువంటి బాధ్యత తండ్రి చేతిలో పెట్టినటువంటి వారముగా ఉంటాము. దాని యొక్క అర్థాన్ని మనందరికీ కూడా గుర్తు చేసేటువంటి విధంగానే యేసుక్రీస్తు ఇక్కడ ఆఖరిగా ఏమంటున్నాడనంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి పలికినట్లుగా మనము గమనించాలి. కాబట్టి అటువంటి విశ్వాసము గలవారమే మనం ఉండాలని చెప్పేసి, అటువంటి నీతి కిరీటం కొరకు ఆ రకమైనటువంటి నిత్యజీవ సంబంధమైనటువంటి విషయాలను వెంబడించే వారమై ఉండాలని చెప్పేసి, మన విశ్వాసాన్ని మనం ఎదురు చూసేటువంటి విషయం అంతా కూడా శాశ్వతమైనటువంటి దానిగా, అంటే యేసుక్రీస్తు ఏదైతే తండ్రి ద్వారా పొందుకున్నాడో దాన్ని పట్టుకునేటువంటి విధంగా, దాన్ని పొందేటువంటి విధంగా మనం అందరము కూడా మన యొక్క విశ్వాస మార్గంలో ముందుకు ప్రయాణించాలని చెప్పి ఆశిస్తూ, ఆ రకమైనటువంటి నడిపింపులో మనందరం కూడా నడిపింపబడాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తూ ఈ యొక్క 7 మాటల్ని కూడా ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు ప్రతి ఒక్క మాటను గురించినటువంటి విషయాలు విని గ్రహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మొదటి మాట అయినటువంటి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనేటువంటి మాట దగ్గర నుంచి
నుంచి ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి ఆఖరిది అలాగే 7వ మాట అయినటువంటి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అనేటువంటి వీడియోలు అన్నింటి యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే క్రింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినట్లయితే మొదటి మాట నుంచి 6వ మాట వరకు కూడా ఉంటాయి. అక్కడి నుంచి ఆ యొక్క వీడియోలను చూసి ప్రతి మాట యొక్క వివరణని మరి గమనించి దేవుని సంబంధమైనటువంటి వాక్య సంబంధమైనటువంటి జ్ఞానములోనికి తద్వారా దేవుణ్ణి వెంబడించడానికి అని చెప్పి సహాయపడగలవని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ కూడా వందనాలు.